ఎంతైనా మనం పండించుకొని మనమే వండుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఊర్లో మా చెట్టుకు కాసిన అరటికాయలతోనైతే నేను అరటికాయ ఫ్రై చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇక అరటి తొక్కలను అయితే తీసి మంచిగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి, లేదంటే ముక్క నల్లపడిపోతుంది. తర్వాత ఫ్రైలోకి మంచి మసాలా అయితే రెడీ చేసుకుందాము. దానికి ఒక్కొక్క స్పూన్ చొప్పున ధనియాలు, నువ్వులు, ఎండు కొబ్బరి, జీలకర్ర, 3 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అంతా కూడా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారినాక మిక్సీ వేసుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని బనానా కూడా వేసుకొని అంతా కూడా ఒక 3 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ అన్నది కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక ఇంకా లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో బనానా ఫ్రై ఇంకా పప్పు వేసుకొని తింటే టేస్ట్ సూపరే సూపర్. వీడియో లాస్ట్ వరకు చూసారు కదా, ఒక లైక్ చేయండి.